అలాగే ఉపాధ్యాయులు కూడా వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మరి వచ్చి మీ శాఖల స్థానాల్లో మరి ఆశీర్వాదించగా కోరుతాను. అధికార పక్ష సభ్యులు, అధికార మంత్రులు మనకి మౌతులున్నాయి. ఒకటి అధికార పక్షం వైపు ఉంటుంది, రెండు ప్రతిపక్షం వైపు ఉంటుంది, ఒకటి స్పీకర్ దగ్గర ఉంటుంది. మీరు ఈ మైకుని మీరు పాస్ ఆన్ చేసుకోండి. ఏ మినిస్టర్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఆ మినిస్టర్కి వ్యవసాయం, విద్యా రంగ సమస్యలపై ఇచ్చిన వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది. ఎందుకు తిరస్కరించారు? వాటి తిరస్కరించడానికి వీల్లేదు. ఇది ప్రజలకు అవసరమైన తీర్మానం. We want justice. We want justice. We want justice. We want justice. దయచేసి సభ్యులు మీ స్థానానికి వెళ్ళి కూర్చోవలసిందిగా We కోరుతున్నాను. want justice. We want justice. ప్రశ్నోత్తరాల కార్యక్రమం స్వీకరించబడింది. క్వశ్చన్ నెంబర్ 1 అక్షయబాబు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. రైతు లేనిదే రాజ్యం లేదు. ఈరోజు మనం అందరం భోజనం చేస్తున్నాం అంటే అది రైతుల పుణ్యమే. అలాంటి రైతులకు ప్రభుత్వం అన్యాయం చేస్తుంది అధ్యక్ష. వరదలకు అనేక వేల పంట నష్టం జరిగింది. కేవలం ఎకరాకు 10,000 రూపాయలు ఇచ్చి ప్రభుత్వం చేతులు చెప్తుంది. అలా కాకుండా రైతులకు ఉచితంగా ఎరువులు, పురుగు మందులు సప్లై చేసి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. రంగుమారిన ధాన్యాలు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వం కొనుగోలు చేయాలని తమ ద్వారా వ్యవసాయ శాఖ మంత్రి గారిని కోరుచున్నాం. వ్యవసాయ శాఖ మంత్రి నాగశివ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అధ్యక్ష, ప్రభుత్వం మొన్న కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం 280.25 కోట్ల పెట్టుబడి సాయాన్ని అందజేశాము. ప్రభుత్వం రైతు భరోసా ద్వారా ఎరువులు, పురుగు మందులు సబ్సిడీ రేట్లకు అందించాము. అంతేకాకుండా రైతులు మార్కెట్ ద్వారా ప్రతి తాలూకా కేంద్రాల్లో కౌంటర్లు ఓపెన్ చేసి రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది అధ్యక్ష. అంతేకాకుండా ఇన్పుట్ సబ్సిడీ ఇస్తూ రైతులకు నేరుగా వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నాము. అంతేకాకుండా అధ్యక్ష, రాష్ట్రంలో రైతు సాధికార సంస్థ ద్వారా రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం ప్రవేశపెట్టడం జరిగింది. దీనినే గో ఆధారిత వ్యవసాయం అంటారు. దీని ద్వారా రైతులకు ఖర్చు తగ్గించుకొని ఎటువంటి పురుగు మందులు వాడకుండా నాణ్యమైన దిగుబడిని సాధించవచ్చని తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేయడమైనది. ఎప్పుడు ఇచ్చారు మంత్రి గారు? మీరు పేదలకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. మీ ప్రభుత్వంలో ఇవ్వలేదు, మా ప్రభుత్వంలో ఇచ్చాం. క్వశ్చన్ నెంబర్ 2 సుప్రియ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అధ్యక్ష, ప్రభుత్వ పాఠశాలలో 2 మీడియంలు ప్రవేశపెట్టవలసిందిగా కోరుచున్నాం. మాతృభాషలో విద్యా బోధన జరిగితే విద్యార్థికి పూర్తి అవగాహన అవుతుంది. వెనుకబడిన విద్యార్థులకు ఇది గొప్ప వరం. అలా కాకుండా ఇంగ్లీష్ మీడియం వల్ల శాతం పెరగడానికి అవకాశం ఉంది. అలాగే ఉపాధ్యాయులకు అనవసరమైన యాప్స్ రద్దు చేసి పూర్తి సమయం
బోధనకు కేటాయించవలసిందిగా మంత్రి గారిని కోరుచున్నాం. విద్యాశాఖ మంత్రి ఆనంద్ గారు సమాధానం చెప్పవలసిందిగా కోరుచున్నాం. అధ్యక్ష, ఈ మీడియం అనేది మా ప్రభుత్వం ప్రవేశపెట్టలేదని, గత ప్రభుత్వం ప్రవేశపెట్టిందని సభ్యులు తెలుసుకోవాలి. దీనిపై ఒక సభా సంఘాన్ని నియమించి అవసరమైతే 2 మీడియంలు కలిపి కొనసాగిస్తామని తమ ద్వారా గౌరవ సభ్యులు తెలియజేస్తున్నాం. ఇక ఉపాధ్యాయులకు యాప్స్ భారమైన విషయం వాస్తవమే, దాన్ని కూడా తప్పకుండా తగ్గిస్తాం అధ్యక్ష. ఆబ్జెక్షన్ అధ్యక్ష. అధ్యక్ష, అనేక వేల పాఠశాలలో సబ్జెక్టు టీచర్ల కొరత ఉంది. వెంటనే ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టి విద్యా బోధనకు ఆటంకం లేకుండా చూడాలి. ప్రభుత్వం 16,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. 2-3 నెలల్లో డిఎస్సి ప్రకటించి భర్తీ చేస్తాం. క్వశ్చన్ నెంబర్ 3 ప్రిన్సీ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. రాష్ట్రంలో 28,936 రేషన్ షాపుల ద్వారా తెల్ల కార్డు వారికి బియ్యం, పంచదార, గోధుమలు పంపిణీ జరుగుతుంది. వాటిని ఎవరు ఉపయోగించడం లేదు. ప్రభుత్వం సన్న బియ్యం సరఫరా చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది. అలాంటి ఆలోచన ప్రభుత్వానికి ఉందా అని తమరి ద్వారా సివిల్ సప్లైస్ గారిని కోరుకుంటున్నాం అధ్యక్ష. మినిస్టర్ ఫర్ సివిల్ సప్లై సూర్యతేజ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఆలోచన లేదు అధ్యక్ష. అయితే పాఠశాలలో విద్యార్థులకు పోస్ట్ వైడ్ రైట్స్ అందిస్తున్నాము అధ్యక్ష. మీరు అసలు నకిలీ రేషన్ కార్డులు తొలగిస్తున్నారా లేదా? రేషన్ షాపుల్లో బియ్యం అక్రమంగా తరలిస్తున్నారు. అవి ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి? అధ్యక్ష, అక్రమ రేషన్ కార్డులు మా గవర్నమెంట్లో లేవు. రేషన్ బియ్యం అవకతవకలు మీ గవర్నమెంట్లోనే జరిగాయి, మా గవర్నమెంట్లో జరగలేదు. క్వశ్చన్ నెంబర్ 4 స్వాతి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అధ్యక్ష, ఆరోగ్యమే మహాభాగ్యం. రాష్ట్రంలో ఉన్న 481 ప్రభుత్వ ఆసుపత్రులకు కనీస సౌకర్యాలు కరువైనవి. ముఖ్యంగా యాంటీ రాబీస్ ఇంజెక్షన్లు అందుబాటులో లేవు. నైపుణ్యులైన డాక్టర్లు వెంటనే నియమించాలి. ముఖ్యంగా దోమలు నిర్మూలనకు మలాథియన్ మందును పిచికారీ చేయటం లేదు. మలేరియా వ్యాధి ప్రబలిస్తున్నది. పేదలు అనారోగ్య పాలు అవుతున్నారు. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు వైద్యం అందించడం లేదు. ప్రైవేట్ ఆసుపత్రుల వారికి బకాయిలు వెంటనే చర్చించాలి. ప్రతి పంచాయతీకి గ్రాంట్స్ మంజూరీ చేయాలి. రోడ్ల వెంట బ్లీచింగ్ చల్లించాలి. శుభ్రమైన మంచినీటిని సరఫరా చేయాలి. మినిస్టర్ ఫర్ హెల్త్ గాయత్రి గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అధ్యక్ష, ప్రభుత్వ వైద్యుల కొరత ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే MBBS పూర్తయిన వారు ప్రైవేట్ సెక్టర్ వైపు వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. అంతేకాకుండా 17 వైద్య కళాశాలలు కూడా ఏర్పాటు చేసి తద్వారా వైద్యుల కొరత తీరవచ్చు అధ్యక్ష. అబ్జెక్షన్ అధ్యక్ష. మేము 17 మెడికల్ కాలేజీ అడ్మిషన్స్ మంజూరీ చేశాం. మీరు కొన్ని కాలేజీ అడ్మిషన్స్ తిరస్కరించారు. అంటే మీకు వైద్య రంగంపై ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది. ఎలాంటి కాలేజీ సీట్లను తిరస్కరించలేదు అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 5 గౌరవ సభ్యులు సంధ్య గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో మద్యం ఎక్కడ అంటే అక్కడ దొరుకుతుంది, కానీ మంచినీటికి కొరతగా ఉంది. ఈ రాష్ట్రంలో యువకులు మద్యం సేవించి మహిళలపై నేరాలకు పాల్పడుతున్నారు. కాబట్టి వీటిపైన చర్యలు ఏం తీసుకుంటున్నారు అధ్యక్ష? మినిస్టర్ ఫర్ హోమ్ శైలజ గారు సమాధానం చెప్పండి. రాష్ట్రంలో గత ప్రభుత్వం నాణ్యత లేని మద్యాన్ని అమ్మి ప్రజల ఆరోగ్యం దెబ్బతీస్తుందని చర్యలు చేపట్టారు. మేము నాణ్యమైన మద్యాన్ని అమ్మి ప్రజల యొక్క ఆరోగ్యం పాడవకుండా అన్ని రకాల బ్రాండ్లను అమ్ముతున్నాము. తద్వారా వచ్చిన ఆదాయాన్ని రాష్ట్ర అభివృద్ధికి, నేరాలు అరికట్టడానికి ఉపయోగిస్తున్నాము. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయి. ఈ సంవత్సర కాలంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మైనర్లపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. పోలీసుల వ్యవస్థ నిద్రపోతుంది అధ్యక్ష. గడిచిన 2023 రాష్ట్రంలో 1,61,334 కేసులు అండర్ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం
నమోదు జరిగినవి. వీటిలో రేప్ కేసెస్ 28.57%, రోడ్ యాక్సిడెంట్ 7.83%, హరాస్మెంట్ కేసెస్ 18,475, SC/ST క్రైమ్ కేసెస్ 2,180. అంతేకాకుండా చట్టాలు కూడా బలంగా ఉన్నాయి, కానీ అమలు జరగడం లేదు. మీరు గమనిస్తే అధ్యక్ష, గృహహింస చట్టం 2005, బాల్య వివాహాల నిషేధ చట్టం 2006, పోక్సో యాక్ట్ 2012, మహిళలపై లైంగిక వేధింపుల చట్టం 2013, మహిళల సభ్య చిత్రీకరణ నిషేధ చట్టం 1986, వరకట్న నిషేధ చట్టం 1961, మహిళల అక్రమ రవాణా నిరోధక చట్టం 1956, రేప్ కేసులకు సెక్షన్ 376, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 67. వీటితో పాటు మహిళల భద్రత రక్షణ కోసం తెలుగు రాష్ట్రాల్లో దిశ, షీటింగ్స్, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని సైబర్ క్రైమ్ పోర్టల్, వన్ స్టాప్ సెంటర్ వంటివి అందుబాటులో ఉన్నాయి. అయినా నేరాలు జరుగుతూనే ఉన్నాయి. అంటే ప్రభుత్వం అర్థమవుతుంది అధ్యక్ష. వీటిపై మంత్రి గారు సమాధానం ఇవ్వాలి. వీటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అధ్యక్ష? చేసుకున్నారు. వాటి ద్వారా ఏ ఆడపిల్లకైనా ఇబ్బంది కలిగితే వెంటనే SOS ద్వారా పోలీస్ కంట్రోల్ రూమ్ కు సమాచారం అందుతుంది. 10 నిమిషాల్లో సంబంధిత పోలీస్ స్టేషన్ నుండి పోలీసులు స్పాట్ కు వెళ్తారు. ఇదే కాకుండా ఏర్పాటు చేసి ఆటగాళ్లను అరెస్ట్ చేస్తున్నాము. అలాగే ఫ్యామిలీ కౌన్సిలర్లు ప్రతి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేశాము. మహిళా పోలీస్ స్టేషన్ లో కూడా ఏర్పాటు చేశాము. మా ప్రభుత్వంలో పాల్గొని మహిళలందరికీ న్యాయం చేస్తాం. అధ్యక్ష, ప్రతి రైతులకు పంటలకు నీరు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం అధ్యక్ష. రాయలసీమ ఇప్పటికీ వెనకబడి ఉండటానికి కారణం అక్కడ ప్రాజెక్టులు అధ్యక్ష. వ్యవసాయ నీరు అందుబాటులో లేదు అధ్యక్ష. ఇప్పటికైనా ఈ పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తి చేస్తారో చెప్పవలసిందిగా తమ ద్వారా ఇరిగేషన్ మంత్రి గారిని కోరుచున్నాను. అధ్యక్ష, దానికి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో త్వరలో పూర్తి చేస్తాము. ఇప్పటికే పట్టిసీమ ద్వారా గోదావరి, కృష్ణా నదులు అనుసంధానం చేసేది. రానున్న రోజుల్లో పెన్నా, వంశధార, కృష్ణా నదులు అనుసంధానం చేస్తాము. అంతేకాకుండా రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న వంశధార, చింతలపూడి, హంద్రీనీవ, గండికోట, సందూరు, తోడిపూడి, తోటపల్లి, అన్నమయ్య ప్రాజెక్టు త్వరలో పూర్తి చేస్తాము. అధ్యక్ష పోలవరం ప్రాజెక్టు ఏరియాలో వాడుతున్నది ప్రభుత్వం. ఈ మాటని మేమన్నది కాదు, మన ప్రధానమంత్రి అన్నారు. అధ్యక్ష, మా ప్రభుత్వాన్ని అంటున్నారు కదా, 5 సంవత్సరాలు పరిపాలించి మీరేం చేశారు అధ్యక్ష? దేశంలో మేము ఎవరిని వాడుకోలేదు. అధ్యక్ష, మా ప్రభుత్వం ఏం తప్పు అంతని స్కూల్ మొత్తం ఇంగ్లీష్ మీడియంకి పెట్టాం అధ్యక్ష. ఎడ్యుకేషన్ తప్పు చేయకుండా చేసాం అధ్యక్ష. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే నాకు చాలా భయం వేస్తుంది. ఇప్పటికీ రాష్ట్ర బడ్జెట్ అప్పులు పెరిగిపోతున్నాయి. రాష్ట్ర బడ్జెట్ 10 లక్షల కోట్ల అప్పులు ఎలా వచ్చాయి అధ్యక్ష? రాష్ట్ర డెవలప్మెంట్లు ఖర్చు చేయకుండా సంక్షేమ కార్యక్రమం ఖర్చు చేస్తుంది ఈ ప్రభుత్వం. ఓటు బ్యాంకులు రాజకీయాలు చేస్తుంది. దీనిని ఖండిస్తూ అధ్యక్ష, దీనిని ఆర్థిక మంత్రి సమాధానం చెప్పాలి. అధ్యక్ష, 2024 రాష్ట్ర బడ్జెట్ మొత్తం 2,94,424 కోట్ల అధ్యక్ష. దీనిలో రెవెన్యూ వ్యయం 2,35,916 కోట్ల అధ్యక్ష. క్యాపిటల్ వ్యయం 32,712 కోట్ల అధ్యక్ష. రాష్ట్ర అప్పులు సుమారు 9,500 కోట్ల
కోట్లు అధ్యక్ష. ప్రతిరోజు అప్పులే 300 కోట్ల వడ్డీ కట్టడం అధ్యక్ష. అయినా ప్రభుత్వం FRDM నిబంధనలకు లోబడి అప్పులు తీసుకుంది. ఇంత అప్పుల్లో కూడా రాష్ట్ర డెవలప్మెంట్ వైపు పరుగులు వేస్తుంది అధ్యక్ష. వాటిలో ముఖ్యంగా అమరావతి క్యాపిటల్ నిర్మాణం, విశాఖపట్నం మెట్రో, బెంగళూరు టు విజయవాడ ఎక్స్ప్రెస్ హైవే, విజయవాడ న్యూ టెర్మినల్ ఎయిర్పోర్ట్, పోలవరం ప్రాజెక్ట్, రామాయపట్నం బందరు పోర్టులు, చిత్తూరు టు తిరుచానూరు ఎక్స్ప్రెస్ హైవే అధ్యక్ష. అధ్యక్ష 10 లక్షల కోట్ల అప్పు ఎలా ఉంది అధ్యక్ష? డెవలప్మెంట్ ఖర్చు పెట్టకుండా సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు చేస్తుంది ఈ ప్రభుత్వం. మా ప్రభుత్వం రాకముందే అప్పటికే 8 లక్షల కోట్లు అప్పు ఉంది అధ్యక్ష. ఆ అప్పును పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నామని తెలుసుకోవాలి అధ్యక్ష. కాబట్టి రాష్ట్రం రీసర్వే చేసి వాస్తు భూమి తీర్చి వారి పంటలు అధ్యక్ష ల్యాండ్ సర్వే కొరకు రాష్ట్రంలో కొన్ని టీంలను ఏర్పాటు చేశారు. వారి ఆర్థిక ప్రశ్నల ద్వారా వాస్తవ భూమి హక్కు నివారణకు ఇచ్చే వారికి యాజమాన్య హక్కు తీర్చి పత్రాలు ఇవ్వబడడం జరుగుతుంది. అంతేకాకుండా రిజిస్ట్రేషన్ యాక్ట్ 22A ప్రకారం వారి భూముల ప్రభుత్వ హామీదారుల నుండి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వబడుతుంది. ప్రతి గ్రామంలో సదస్సులు నిర్వహించి భూములపై ఉన్న సమస్యలను అప్పుడే పరిష్కరిస్తారు. అధ్యక్ష ఎక్కువ సమయం ప్రభుత్వం నాకు తక్కువ సమయం వస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష న్యాయం మాట్లాడిన మీరు బయటికి పంపిస్తాను. అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ తీర రేఖ ప్రాంతం 1970. అధ్యక్ష వాళ్ళకి ఎక్కువ సమయం ఇస్తున్నారు. మాకు సభలో అసలు టైం ఇవ్వట్లేదు. మేము సభలో అవుట్పుట్ చేస్తున్నాం. సభలో అవుట్పుట్ ఇవ్వట్లేదు. వెళ్తాం. సార్ అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ తీరరేఖ ప్రాంతం 975 కిలోమీటర్లు ఉంది. ఈ తీరరేఖను ఉపయోగించుకొని అనేక పరిశ్రమలు ఏర్పాటు చేయవచ్చు. ముఖ్యంగా ఆక్వాకల్చర్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేయవచ్చు. అంతేకాకుండా టూరిజం అభివృద్ధి, రాష్ట్ర ఆదాయం కూడా పెంచుకోవచ్చు. దయచేసి మంత్రి గారిని సమాధానం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పవలసిందిగా కోరుచున్నాం. అధ్యక్ష గౌరవ సభ్యులు సూచించిన విధంగా మత్స్య పరిశ్రమలు ఆక్వాకల్చర్ కు ప్రాధాన్యత ఇస్తుంది. ఇప్పటికే అంతర్జాతీయంగా దీనిపై కొన్ని కార్పొరేట్ రంగాల వారితో మాట్లాడి పరిశ్రమలకు ఏర్పాటు చేస్తుంది మా ప్రభుత్వం. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి కోసం మొన్ననే విజయవాడ నుంచి శ్రీశైలం సీ ప్లాన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది దేశంలో మొదటిగా ఏర్పాటు చేసింది మన రాష్ట్రమే. క్వశ్చన్ నెంబర్ 10 గౌరవ అపోజిషన్ లీడర్ నిరేష్ రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. అధ్యక్ష ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు అన్ని ఇన్ని అని చెప్పుకోవడం కాదు, కానీ చేతిలో శూన్యం అధ్యక్ష. ప్రజలకు అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఈ
మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ అంశాలను ఎప్పుడు అమలు చేస్తారు? ఆ పథకాలన్నీ అమలు చేయడానికి మీకు ఎంత సమయం తీసుకుంటారు? మీ కేబినెట్ మంత్రులపైన క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వం ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలపైన ఎంత ఖర్చు చేస్తున్నారు? వాటికి సంబంధించిన ఖర్చులను ఎక్కడి నుంచి సమకూర్చుకుంటారు? వీటి మీద శ్వేతపత్రం ఇవ్వాల్సిన కోరుకుంటున్నాను. అధ్యక్ష, నవ్విపోదురు కాక నాకేంటి సిగ్గు అని సామెతగా మొన్నటి దాకా అధికారంలో ఉండి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అధోగతి పాలు చేసి దెయ్యాలు వేదాలు వల్లించడం లాగా ఉంది. అభివృద్ధికి మారుపేరు మా ప్రభుత్వం. అధ్యక్ష, మీరు అభివృద్ధిలో చేయాలని ప్రజలు మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. అయినా వారికి బుద్ధి రాలేదు. మేము అధికారంలోకి వచ్చాక మేము ప్రకటించిన పథకాలు 50% పూర్తి చేశాం. అధ్యక్ష, మిగిలినవి త్వరలో పూర్తి చేస్తామని డ్వాక్రా ద్వారా అక్క చెల్లెమ్మలకు వడ్డీ మాఫీ చేస్తున్నాం. మహిళలకు ఉచిత గ్యాస్ పథకం అమలు పరుస్తున్నాం. నిరుద్యోగులకు నిరుద్యోగ అభివృద్ధి ఇస్తాం. రైతులకు రైతు నేస్తం ఇస్తాం. విద్యార్థులకు విద్యా దీవెన ఇస్తాం. పారిశ్రామికవేత్తలకు రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే వారిని సింగిల్ విండో స్కీమ్ ద్వారా అన్ని రాయితీలు అందజేస్తాం. అనేక కార్పొరేట్ కంపెనీలు తీసుకొచ్చి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. అన్ని గ్రామాలలో నాణ్యమైన కరెంటు అందిస్తాం. అన్ని గ్రామాలలో రోడ్ల నిర్మాణం చేపడుతున్నాం. నూతన ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించి రైతులకు సాగునీరు అందిస్తామని తద్వారా అభివృద్ధికి మా ప్రభుత్వం పెద్దపీఠం వేసి తిరిగి మరలా ఎన్నికలలో విజయ డాక్టర్ మోగించి తమ ద్వారా ప్రతిపక్ష రైతు తెలియజేస్తున్నారు. అధ్యక్ష, గెలిపోవడం సహజం. ఈ రోజు మీరు అధికారంలో ఉన్నారు. రేపు మిమ్మల్ని ప్రత్యక్ష పార్టీలో కూర్చోబెడతారని గ్యారెంటీ ఇస్తారా? మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం ఇస్తామన్నారు. అది ఎప్పుడు అమలు చేస్తారు? రైతన్నలకు రైతు నేస్తం ఇంతవరకు పడలేదు. విద్యార్థులకు విద్యా దీవెన పథకం క్రిందటప్పుడు వేయలేదు. ప్రైవేట్ కళాశాలలో డబ్బులు కట్టిందే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వడం లేదు. ఇంతవరకు ప్రైవేట్ కళాశాలలో ఎవరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవ్వడం లేదు. విద్యార్థులు అందు కారణంగా ఆత్మహత్యలు చేస్తున్నారు. వీటి మీద సీఎం గారు జవాబు చెప్పాల్సిన కోరుతున్నాను. అధ్యక్ష, మీ ప్రభుత్వంలో విద్యార్థులకు విద్యా దీవెన ఎంతమందికి ఇచ్చారు? 20% విద్యార్థులకు ఇచ్చి 100% ఇచ్చినట్లు గొప్ప ఇచ్చాము. ఎవరైనా విద్యార్థులకు ఒరిజినల్ సర్టిఫికేట్ ఇవ్వకపోతే కాలేజీ గుర్తింపులు రద్దు చేస్తామని అవసరమైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తూ అధ్యక్ష పైలట్ ప్రాజెక్టుల కింద స్కూల్స్ 5 దాకా కడుతున్నారు. అధ్యక్ష, అమ్మాయిలకి ఏమన్నా నష్టం లేకపోతే ఏ ప్రభుత్వం? అధ్యక్ష, పైలట్ ప్రాజెక్ట్ 10 రోజులు మాత్రమే నిర్వహించబడింది. తరువాత యథావిధిగా స్కూళ్లు జరుగుతాయని నరసింహరావు గారిని ఇన్వైట్ చేస్తున్నాం. నరసింహరావు గారికి అందరికీ నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంత అద్భుతమైన స్క్రిప్ట్ని తయారు చేసిన మీ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వ్యక్తి శక్తి ఉపాధ్యాయులు వారందరికీ, ముఖ్యంగా చూసారా కేఎస్ఆర్ గారికి ఏమి స్క్రిప్ట్ అండి, ఏమి స్క్రిప్ట్. విషయం ఏంటంటే గెలిచిన వాళ్ళు గెలిచారు అన్న ఆనందం మీకు ఇచ్చారు, ఓడిన వాళ్ళకి వాయిస్తో గెలిపించారు ఇక్కడ బాధ్యతగా. మరి వీరందరికీ ఇంత చక్కటి ప్రోగ్రాం మాస్టర్ కూడా అన్నారండి. ఈ ప్రోగ్రామ్ని నాకు తెలిసి మీరు లైఫ్లో మర్చిపోరేమో. మర్చిపోతారా? ఖచ్చితంగా గుర్తుండే విధంగా కేఎస్ఆర్ యొక్క శ్రమకి మీరు ఇచ్చే చప్పట్లు ఏ మాదిరి ఉన్నాయంటే